కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి శతకోటి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలండి. మరి ఆధ్యాత్మికంగా ఎదుగుదల అన్నది ప్రతి ఒక్క సాధకుడి యొక్క కోరిక. ఎందుకంటే పత్రిగారి శిష్యులందరికీ కూడా యాక్చువల్గా పత్రిగారి దగ్గరికి వచ్చేటప్పటికి, ధ్యాన మార్గంలోకి వచ్చేటప్పటికి ప్రతి వాళ్ళు ఏ లాభాలు ఆశించినా ఆనందం అనే పదము ఉంటుంది. అంటే కొంతమంది ప్రాపంచిక లాభాలు ఆశించవచ్చు, కొంతమంది ఆధ్యాత్మిక లాభాలు ఆశించవచ్చు. ఒక లాభం మనము ఆశిస్తున్నాము అంటే జీవితంలో దుఃఖం ఉంది, దానివల్ల ఆనందం వస్తుంది అని ఎవరైతే అనుకుంటారో అప్పుడు వాళ్ళు మోక్ష మార్గంలోకి అడుగుపెట్టినట్టే. ఎందుకంటే ఆనందము అనే పదం వింటున్నా, మరి దానికోసం ప్రయత్నిస్తున్నా అది ఆత్మ దగ్గరే ఉంది కానీ ప్రపంచకంలో ఉండదు అని తెలుసుకుంటేనే ధ్యాన సాధనలోకి వస్తారు. అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కంటే ముందు ఈ ప్రపంచక భోగాలు సుఖాలు కావాలి అని చేసిన అందరూ కూడా భూమి మీద మానవుడిగా జన్మ తీసుకున్న అందరూ మొట్టమొదటి స్థాయిలో శారీరక లాభాలు మానసిక లాభాలు కోరుకున్నా కొన్ని జన్మల తర్వాత ఆధ్యాత్మికంగా ఎదగాలనే కోరుకుంటారు. అందుకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగిరీలో ఉంటారు. ఏది తప్పు కాదు, అన్నీ ప్రయత్నిస్తూనే ఉంటారు ప్రతి జన్మలో. కానీ ఎవరైతే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలని కోరిక ఉంటుందో అది చిట్ట చివరి స్థాయి. అంటే ఈ ఆత్మ ఎదుగుదల అయిపోయి భూమి మీద పొందవలసినవి పొంది నేర్చుకోవలసినవి నేర్చుకుని అన్ని జన్మల్లోని ఇవన్నీ కోరికలు తీర్చుకుని ఇక ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందితే కానీ జీవుడిగానే ఉంటాను, లేకపోతే నేను భగవంతుణ్ణి కాలేను అనే పరమసత్యాన్ని ఆ గురువు దగ్గర నేర్చుకుంటారు. ఎందుకంటే గురువు భూమి మీదకి వచ్చేది ఎందుకు రావడం వస్తుంటే ప్రపంచమే శాశ్వతం, శరీరమే శాశ్వతం అనుకున్న వారిని ఇవంతా కూడా నువ్వు ఏదైతే రెండు కళ్ళతో చూస్తున్నావో ఆ రెండు కళ్ళతో చూసేదంతా కూడా అశాశ్వతం, శాశ్వతమైనది నీలోనే ఉంది, ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు అని తెలియచెప్పడానికే గురువులు మన జీవితంలోకి వస్తారు. అందుకే పత్రిసారు నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి అని మనకి నేర్పడమే మొట్టమొదటి పాఠం నేర్పుతారు. అంటే అప్పటి వరకు శరీరం నేననే భ్రాంతిలో ఉన్న మనము ఆత్మని నేను అనే సత్యంలోకి వచ్చాము. మరి దాన్ని తెలుసుకునే మార్గం ధ్యానమని కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పత్రిగారు అందరికీ ఒకే పాఠం చెప్పిన వాళ్ళ స్థాయిలోని వాళ్ళకున్న పరిధిలోని వారికున్న బుద్ధి వికాసాన్ని బట్టి మరి వారు వచ్చిన సత్వగుణాన్ని బట్టి వారు దేనికోసం ధ్యానం చేయాలో దానికోసం చేసుకుంటారు వాళ్ళు. మరి ఈరోజు రాఘరావు గారు జూమ్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా పదే పదే రోజు చెప్పడం వల్ల లేదు ఈ పాఠాలే చెప్పడం వల్ల ఆత్మే సత్యం అనే ఎరుకని కోల్పోలేదు, నేను ఆత్మని అనే ఎరుకని కోల్పోలేదు. ఈ ఆత్మకి కావలసింది ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనే ఎరుకని కోల్పోలేదు. కానీ మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకు అందరూ ఇట్లా ప్రయత్నిస్తున్నారు అనే ఒక డౌట్ మనకి వస్తూ ఉంటుంది. అయితే ప్రాపంచిక జీవితంలో ప్రతి వారు కూడా అజ్ఞానంలోనే ఉంటారు. ఆ అజ్ఞానం వల్ల
సత్యాన్ని తెలుసుకోలేరు, ధర్మాన్ని ఆచరించలేరు. కానీ జ్ఞాన జీవితంలోకి వచ్చాక, అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక కూడా సత్యము ధర్మము మరిచిపోతున్నాము అంటే మాయకి వశమై, ఆ మాయ వల్లే మనము సత్యము తెలుసు, ధర్మము తెలుసు. అంటే తెలుసుకున్నాము కానీ ఆచరణలో పెట్టుకోలేకపోతున్నాం. మాయకి ఎవరైతే వశమవుతారో ధర్మాన్ని ఆచరించకుండా చేస్తుంది. ఇప్పుడు చూడండి, పరుల దగ్గరది మనము ఏమి ఇవ్వకుండా తీసుకుంటే అది అధర్మం అవుతుంది అని మనకు తెలుసున్నా ఒక్కొక్క టైంలో ఆశిస్తూ ఉంటాం. అప్పుడు మనకు మనంగానే, ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాం కాబట్టి నేను మాయకు వశమవుతున్నాను అంటే, ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే బాగా డబ్బు అది కోరుకోకపోయినా బాగా పేరు ప్రతిష్టలు కావాలి అనుకుంటాం. అంటే గొప్పగా జీవించాను అనుకోవాలి 10 మంది అని అనుకుంటున్నాము అంటే ఇంకా మాయ వశమైనట్టే. ప్రజలు ఏమనుకుంటేనేంటి, పరమాత్మ మెచ్చినట్టు నేను ఉంటున్నానా లేదా అనేది మనకు అనుక్షణములోన రావాలి. అంతేకాని ఇంకా ఈ ప్రపంచం నన్ను మెచ్చుకోవాలి అని అనుకుంటే మనము మాయకి వశమవుతున్నట్టే. ఆ మాయకి వశమైంది చాలా సహజంగా అనిపిస్తుంది. ప్రతి వాళ్ళకి వాళ్ళు చేసే పని కరెక్టే అనిపిస్తుంది. ఒక అజ్ఞాని వాడు చేసే పని వాడికి కరెక్టు, ఒక మూర్ఖుడు వాడు చేసే పని వాడికి కరెక్టు, ఒక జ్ఞాని వాళ్ళు చేసే పని వాళ్ళకి కరెక్టు. అంటే ఇక్కడ అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ గురువు వచ్చినా, భగవంతుడు తత్వం గురించి చెప్పినా, ఏది ధర్మం ఏది అధర్మం, ఏది సత్యం ఏది అసత్యం అని చెప్పినా మనం ఇంకా అధర్మంలోని అసత్యంలోని జీవిస్తున్నాము అంటే ఖచ్చితంగా ఇంకా మాయకి వశమవుతున్నాము. అందుకే మాయ ఆవహించిన దేవుడు ధర్మాన్ని తెలిసినా ధర్మాన్ని ఆచరించలేడు. అంటే ధర్మాన్ని ఆచరించకుండా చేసేది మాయ. ఇప్పుడు మనం అందరికీ శాకాహారం గురించి చెప్తాం, శాకాహార ర్యాలీలు చేస్తున్నాం. కానీ కొంతమంది మన చుట్టాలే తిన్నా, మరి మన ఇంట్లో వాళ్ళే తిన్నా పట్టించుకోలేని వాళ్ళు చాలామంది నాకు తెలుసు. నువ్వు నీ చుట్టూరు ఉన్న వాళ్ళని మార్చలేదు, నీ చుట్టాలను మార్చలేదు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళని మార్చలేదు. నువ్వు బయటికి వెళ్ళి ప్రజల్ని శాకాహారం తినొద్దు అని ఎట్లా చెప్పగలవు? నీకేం అధికారం ఉంది? మేము ర్యాలీకి వెళ్ళి వచ్చామండి, ఇంట్లో మాంసం కూర, ఇంట్లో వాళ్ళని నువ్వు మార్చలేనప్పుడు ఎంతోమంది నన్ను క్వశ్చన్ వేస్తున్నారు ఈ విషయానికే. వాళ్ళే మారలేదు, వాళ్ళ ఇంట్లోనే మారలేదు. మరి వీళ్ళు బయట వద్దు, ఒక పక్కన సత్యంగా మేము జీవిస్తాం, ధర్మంగా మేము జీవిస్తాం అని అన్న మనము మన ఇంట్లో అది జరుగుతున్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళి అంటున్నావు అంటే నీకు నువ్వుగా తెలుసుకోవాలి. నా పరిసరాలు నా చుట్టుపక్కల మారలేదు, నేను ర్యాలీలో పాల్గొనే అర్హత నాకేముంది అనుకుంటున్నామా? అంటే ఇక్కడ ఇంకా మాయే. వాళ్ళు చూడట్లేదు కదా మా ఇంట్లో వండుతున్నారని, అందుకని నేను ర్యాలీకి వెళ్ళి వచ్చేస్తా. అంటే ఇవి చిన్న చిన్నవి. మాయ వల్ల మనం చేసే ప్రతి పని తప్పు కాదు అనుకుంటున్నాం. ఇలా అనుకుంటున్నాము అంటే మనం మాయకు వశమైనట్టే. అందుకే ధర్మాన్ని తెలిసినా ఆచరించకుండా చేసేదే మాయ. సత్యం భగవంతుడు ఎవరో చెప్పాడు గురువు, ఆత్మే భగవంతుడు
సృష్టి అంతా, సకల చరాచర సృష్టి, సర్వజీవులలోని సృష్టి అంతా పరమాత్మమయమే అని నీకు తెలిసినా ఇంకా మనం పూజలు వదలలేదు. అంటే ఎవరికి పూజ చేస్తున్నావు నువ్వు? దేనికి పూజ చేయాలి అంటే ఈ రహస్యం నీలో ఉన్న ఆత్మని నువ్వు తెలుసుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మరి లోనికి ప్రయాణం చేసి నీ మూడో కన్నును తెరుచుకుని ఆత్మని దర్శించాలి అనే ప్రయత్నించాలి. కానీ మనం ఇంకా బాహ్యమైన ఆరాధనలు మనం చేస్తూ మరి ఇంకా నేను పెద్ద ఇది అని బయటికి వెళ్ళి సత్యాన్ని బోధించడానికి బయలుదేరుతున్నాం మనం. అంటే ఎంత మాయ ఉందో చూడండి. ఏముంది, ఇంట్లో దీపం పెడితే తప్పేముంది, దీపం పెట్టు, అన్ని గదుల్లో లైట్లు వేసినట్టు అక్కడ వేయి. కానీ ఆ పూజా విధానం చేస్తూ అది మొదటి మెట్టు, నువ్వు చివరి మెట్టు మీదకి వచ్చావు. మరి అసత్యాన్ని సత్యమని ఇంకా నువ్వు ఒప్పుకుంటున్నట్టే. మరి అడవిలోకి వెళ్ళిన ఋషులు సాధన చేస్తూ ఏ పూజలు చేశారండి? మధ్యలో కొంతమంది గురువులు ఏదో చెప్తూ ఉంటారు, అది లేకపోతే ఎలాగా, దానికి ఎంతో పవర్ ఉంది, దీనికి ఎంతో పవర్ ఉంది. మనకి గురువుగారు చెప్పిన మాటల కంటే కూడా వాళ్ళెవరో బయటోళ్ళు చెప్పే మాటలు, బయటోళ్ళు ఏదో అనుకుంటారనే చేతలు, వీటి వల్ల, ఈ మాయ వల్ల నువ్వు ప్రపంచం కోసం జీవిస్తున్నావా, పరమాత్మ కోసం జీవిస్తున్నావా అనే ఎరుకని కూడా కోల్పోయి మనము ఇంకా మాయలో ఉంటూ అసత్యాన్ని సత్యంగా నమ్ముతున్నట్టే ఏదో మూల. మరి పాఠాలు చెప్తే పండితుడు అవ్వచ్చు, కానీ సత్యంలో జీవించకపోతే యోగివి కాలేవు. పరమాత్మకి ఇష్టమైనది జ్ఞాని అన్నాడు, కానీ మనమేదో ఆచరణలో లేనివి చేస్తే జ్ఞానులమి అవ్వము. ఈ ప్రపంచం పట్ల, మరి శరీరం పట్ల, ఇంద్రియ భోగాల పట్ల ఈ మాయ వల్లే మోజు. ఈరోజు ధ్యానం చేస్తూ సత్యాన్ని తెలుసుకున్నా ఇంకా మనం ఆరోగ్యం కోసమే ఇంకా సంకల్పాలు పెట్టుకుంటూ ఆరోగ్యం బాగుండాలనో, లేదా నా కోరికలు తీరాలి అనే ఇంకా నువ్వు నా కోరిక, నా శరీరం, నా సంకల్పం బాగు చేసుకోవాలి, నా కోరిక తీరాలి అని నువ్వెప్పుడైతే అనుకుంటున్నావో ఆ మాయక వశమై జీవుడిలాగే ఉంటావు, కానీ దేవుడివి కాలేవు. అది ఎప్పుడు గ్రహించాలి. నేను ఎక్కడ పడిపోతున్నాను, నేను ఎక్కడ ఎదగట్లేదు అంటే నువ్వు తెలుసుకున్న ఆచరించలేకపోవడానికి కారణం ఏంటి అంటే మాయాధీసుడు అయిపోతున్నాం మనం. అందుకే అక్కడ ఉంటున్నాడు. ఇక్కడ గమనిస్తే జీవుడు, భగవంతుడు, దేవుడు ఆత్మస్వరూపాలే, రెండు ఆత్మస్వరూపాలే. మరి ఎందుకు మనము అది తెలుసుకోలేకపోతున్నాము అంటే మాయకి ఆధీనమై మనకి ఎంత మాయ వశమవుతామో ధ్యానం పట్ల అంత దూరం వెళ్ళిపోతామండి. మాయ వల్లే ధ్యానం చేయలేము. ఇప్పుడు చాలామందికి ప్రపంచంలో అందరికీ కూడా ధ్యానము అనే పదం విన్నారు, చేశారు. మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, మనమే ధ్యానులు అనుకుంటాం. మనం చేస్తున్నాము, వాళ్ళు విన్నారు, వాళ్ళకి తెలుసు ధ్యానం అంటే. ఇదే కాదు, రకరకాల ధ్యానాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? మాయకి వశమై. అందుకే మనకి ఏ రోజైనా సరే తెలుసుండి వాళ్ళని వదిలేద్దాం. మనకి ధ్యానం సరిగ్గా చెయ్యకపోతే మాయకి వశమై మన శరీరం మీద మనం జాలి పడిపోయి, మన పరిసరాల మీద మనం జాలి పడిపోయి, ఎప్పుడైతే ధ్యానం వదులుతూ ఉంటామో అప్పుడు గురువుతోటి, పరమాత్మతోటి అనుసంధానం కాలేము.
మరి ఎప్పుడైతే మనం సరియైన సాధన చేస్తూ ఉంటామో గురువుతో అనుసంధానం అవుతాం. అంటే ఏంటి? గురువు మనకిచ్చిన జ్ఞానాన్ని ప్రతి క్షణము ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నించడమే గురువుతో అనుసంధానమై ఉండడం. ఆ గురువుతో అనుసంధానం కాలేకపోతున్నాము అంటే మనం సరి అయిన ధ్యానం చెయ్యట్లేదు. అంటే సరి అయిన ధ్యానం ఎందుకు చెయ్యట్లేదు? మాయకి వశమై దీనికంటే అది బాగుందేమో, దీనికంటే అది బాగుందేమో అనే సంశయం నీలో ఉదయించిందంటే నువ్వు ఇంకా మాయకి వశమైనట్టే. గురువు నీ కూడా ఉన్నా, గురువు నీకు జీవితంలోకి వచ్చినా రెండు భగవత్ ప్రసాదాలే. రెండు కారణాలు కూడా భగవంతుడి కృప వల్లే జరిగాయి అని నువ్వు భగవంతుడి కోసం కృతజ్ఞతతో జీవించకపోతే భగవంతుడిలాగా మారలేవు. ఎప్పుడైతే నువ్వు ఈ భావన నీకు లేదో నిన్ను ఆ తమో గుణం వదలకుండా, రజోగుణం వదలకుండా ఆ భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోలేనంత మాయగా ఉండిపోతావు నువ్వు. అందుకే ధ్యానం చెయ్యకపోతే ఈ మాయ మనని వదలదు. ఈ మాయ మనని వదలకపోతే గురువుతోటి, భగవంతుడితోటి అనుసంధానం కాలేము. ఎప్పటికీ జీవుడిగానే ఉంటాం. ఎప్పటికీ జీవుడే మనం. భగవంతుడిలాగా మారలేం. ఒక చిన్న 2 అక్షరాల పదం అండి. ఆ చిన్ని మాయ అనే పదం ఉన్నత స్థితికి ఎదగవలసిన మనని అదో స్థితిలోనే ఉంచుతుంది. మనిషికి పెద్ద శత్రువు మాయేనండి. అందుకే మానవుడు, ఆ పరమాత్మ 2 ఆత్మస్వరూపాలే. కానీ ఒక్కడ తేడా ఏంటి అంటే ఈ జీవుడు ఆత్మస్వరూపమే, ఆ దేవుడు ఆత్మస్వరూపమే. అయితే ఇక్కడ వచ్చిన తేడా ఏంటి అంటే ఆ దేవుడు ఆధీనంలో మాయ ఉంది. తన చేతిలో ఉంది మాయ. తాను సృష్టించుకున్నాడు భగవంతుడు. కానీ జీవుడు మాయ ఆధీనంలో ఉన్నాడు. సరిగ్గా గమనించండి. దేవుని ఆధీనంలో మాయ ఉంటే మాయ ఆధీనంలో జీవుడు ఉన్నాడు. ఈ జీవుడు మాయ ఆధీనంలో ఉన్నంత కాలము దైవం కాలేడు. అయితే ఈ మాయ ఆధీనంలో ఉన్న జీవుడు దైవం అవ్వాలి అంటే సాధన ఎక్కువ చేయాల్సిందే. సాధన ఎక్కువ చేసినప్పుడు మనకి విచారణ వస్తుంది. ఏమిటి? గురువు నేను దైవాన్ని అన్నాడు కదా, ఇంకా నాకు శరీర భ్రాంతి ఏంటి? ఈ ప్రపంచం మీద భ్రాంతి ఏంటి? ఈ మనసు ఎందుకు చంచలమవుతుంది? ఇవన్నీ విచారణకు వస్తాయి. నన్ను ప్రపంచం వైపు తిప్పేది మాయ. నేను ధ్యానంలో పరమాత్మ వైపు తిరిగి మాయని జయిస్తాను అంటే ఎందుకు చెప్తారు? బయట శత్రువుల్ని జయించవచ్చు కానీ మనసును జయించేవాడే గొప్పవాడు అని చెప్తారు మహాత్ములు. అంటే ఏంటి? మనసు మాటి మాటికి ప్రపంచం వైపు వెళ్తుంది అంటే మాయకి వశమై అది ప్రపంచం వైపు తిరిగిపోతూ ఉంటుంది. అందుకే మానవుడిని పతనం అవ్వడానికి కారణం, ఏకైక కారణం, అత్యంత వినాశనం సృష్టించే కారణం మాయనంటే. అందుకే మాయ పెద్ద వినాశకరమైన ఆయుధం అంటారు ఋషులు. ఎంత సాధన చేసినా మనం ఏదైనా ఒక కోరిక జనిస్తే వెంటనే నేను మాయకి వశమవుతున్నాననే ఎరుక మనకి ఉండాలి. ఇక్కడ ఒకటి గమనించాలి. మనం నేర్చుకున్నాం గురువు దగ్గర, కర్మ చెయ్యడానికే నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలాన్ని ఆశించే అధికారం నీకు లేదు. ఫలితం పరమాత్మకే అర్పించాలి అని నేర్చుకున్నాం. నేర్చుకున్నా మనం ఇంకా ఫలితాన్ని ఆశిస్తున్నామంటే మాయకి వశమై
ఆ మాయకి ఎప్పుడైతే వశమైపోతూ ఉంటామో ఖచ్చితంగా ఫలితాన్ని ఆశిస్తాం. అందుకని ఒకటి, ఎప్పుడైతే మంచి పని చేస్తున్నామో, చెయ్యడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి భగవంతుడు నా ముందు ఈ పని పెట్టాడు అంటే ఇక్కడ నేనేదో చెయ్యాల్సింది, ఏదో కారణం ఉంది అని మనకి అనిపించాలి. పత్రిసారి ఎన్నోసార్లు మనకు బోధించాడు. అంటే ఇవన్నీ విషయాలు మనకు తెలియవు కాబట్టే ఆయన బోధించినవి మరొకసారి గుర్తు చేసుకోవడం. కారణం లేనిదే ఏ కార్యము జరగదు అని మనకు తెలుసున్న ఒక్కొక్కసారి మాయలో పడిపోతూ ఉంటాం. అందుకే నేను ఎప్పుడు కూడా ఏ సంఘటన జరిగినా ఒకసారి పత్రికను గుర్తు చేసుకుంటాను. ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటి? ఏదో కారణం ఉంటేనే ఆ సంఘటన జరుగుతుంది అక్కడ, లేకపోతే జరగదు అని నాకు ఎప్పటికప్పుడు అది గుర్తు చేసుకుంటూ ఉంటాను. అంటే మనకు వెంటనే వచ్చేస్తుంది కోపం, మనం అనుకున్నట్లు లేదేంటి ఇక్కడ అని. కానీ ఆ క్షణం అనుకున్నప్పుడు వెంటనే మన ఎరుకలోకి వచ్చేస్తుంది, ఇదేదో కారణం ఉండే ఈ పని జరుగుతోంది అని. అలా అనుకున్నవాడు, పరమాత్మ మీద భారం మోపినవాడు మాయ నుంచి మెల్లిమెల్లిగా బయటపడతాడు. ఇప్పుడు చూడండి, మనం ధ్యానం ఒక 4 రోజులు వదిలేసాక ఏం కాలేదు కదా, 4 రోజులు బాగానే ఉన్నాను కదా, నేను ధ్యానం మానేసిన అనుకుంటూ మెల్లిగా వదలడం మొదలెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఒక 6 నెలలు ఏడాది అయ్యేటప్పటికి, అంటే ధ్యానం వెంటనే ఫలితం రాదు కాబట్టే చాలామంది వదలడానికి ప్రయత్నిస్తారు, లేదా ధ్యానంలోకి వచ్చాక కష్టాలు ఎక్కువ వచ్చినా వదిలేస్తారు. కానీ ఈ రెండు మనని భగవంతుడు పరీక్షిస్తున్నాడు, నన్ను మాయలో పడేయడానికి, ధ్యానంలోంచి వెనక్కి రావడానికి. ఇది మాయ అని మనకి ఎప్పుడు వెంటనే స్మరణకి వచ్చిందనుకోండి, మనం ఆ మాయ నుంచి జయిస్తూ ఉంటాం. అందుకే ప్రతి క్షణము ఎరుకలో ఉండు, ఆ మాయకి వశమై వినాశకరంగా తయారవ్వకుండా ఇంకా మంచిగా తయారవ్వాలి. ఒక్కటేనండి, మనకి రావాల్సింది వస్తూ ఉంటుంది. ఏది వద్దో మనం ప్రయత్నించినా అది జరగదు. బాగా అనుభవం నాకు, ఎందుకంటే ఈ ప్రయాణంలో నేను చూస్తూ ఉంటాను. అక్కడ జరగకూడదు అనుకుంటే మనం ఎంత ప్రయత్నించినా జరగదు. ఇంకో చోట జరగాల్సి ఉంటే అక్కడికి వెళ్తాం. మరి ఆ విధంగా ప్రతి చోట మనము ఎక్కడైనా నా మనసు ప్రపంచం వైపు లాగుతుంది అంటే నేను మాయలో పడుతున్నాను అని మనకు మనమే పాఠం నేర్చుకోవాలి. నేను జీవుడిగా మిగిలిపోతాను మాయలో ఉంటే, నేను దైవాన్ని అవ్వాలి అంటే ఈ మాయను కూడా నేను జయించాలి అని మనం చేస్తున్న పనుల మీద విచారణ, మాటల మీద విచారణ, మన ఆలోచనల మీద విచారణ, ఇదంతా విచారణలో ఉండాలి. ఉంటే మాయని జయించడం, సాధన ఎక్కువ చేసినప్పుడు ఈ మాయ నుంచి మనం బయటపడతాం. ఇప్పుడే నేను చెప్పాను, భగవంతుడి చేతిలో మాయ ఉంది కాబట్టి నువ్వు తీవ్రమైన ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మాయ నుంచి నీకు నువ్వుగా బయటపడేది కూడా ఆయన కృపే. వీడు నా కోసం తల్లడెళ్తున్నాడు, వీడికి జ్ఞానం కావాలని ప్రయత్నిస్తున్నాడు, మరి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం మీదే దృష్టి పెట్టాడు, అందుకని ఆయన కృప వల్లే మనం ఆ మాయను కూడా జయించగలుగుతాం. అప్పుడు ఎప్పుడైతే మాయను జయిస్తామో అప్పుడు జీవుడిగా ఉన్న మనము దైవంగా ఎదుగుతాం. ఇవన్నీ ఎందుకు చెప్తారు గురువులు? ఎందుకు ఇంత అంటే, ఏదో ధ్యానం చేసేసుకోండి, మీరు ఆత్మ కాదు పరమాత్మ అని చెప్పేస్తే మన బుర్రకెక్కే అంత జ్ఞానం బుద్ధి మనకు లేదు. అందుకే గురువులు ఇంత వివరణ, ఎంత విచారణ ఇచ్చి
ధ్యానంలో ఎదగడానికి కారణాలు చెప్తారు, ధ్యానంలో పతనం అవ్వడానికి కారణాలు చెప్తారు. ఇంత జ్ఞానం వాళ్ళు బోధిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పూర్తిగా తెలుసుకున్నారా లేదా అన్నది కాదు, వాళ్ళ అనుభవం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ గురువులు శిష్యుల్ని తయారు చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. మనకి ఈ సృష్టిలో తెలుసుకున్నది అణువంతా, తెలుసుకోవలసింది మేరు పర్వతం అంతా. అందుకే ఎప్పుడు కూడా ఒక జ్ఞాని మౌనంగా ఉంటే మన చుట్టూరు పరిసరాలు, మన చుట్టూరు వ్యక్తుల వల్ల ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. లేకపోతే మనకి తెలుసున్నదే కరెక్టు, ఇదే కరెక్టు, ఇంతకంటే మిగతాదంతా రాంగు అనే అభిప్రాయానికి వస్తాం. అందరూ కరెక్టే, ఎందుకంటే వాడి గుణాన్ని బట్టి వాడి ప్రవర్తన ఉంది. తమో గుణం వాడు అలాగే ప్రవర్తిస్తాడు, కానీ సత్వగుణం వాడు రాంగ్ అనడానికి లేదు, నువ్వే రాంగు. వాడి మనసు అదే గుణంలో ఉంది కాబట్టి వాడు ఆ పనే చేస్తాడు. వాడు ధ్యానం దగ్గరికి రాలేదు అంటే వాడు అప్పుడే ఎలా వస్తాడు? సత్వగుణం ఉండాలి వాడికి. సత్వగుణం ఉంటేనే సత్యానికి చేరువవుతాడు అనే ఒక ముక్క నువ్వు నేర్చుకున్నావు. మరి నువ్వెందుకు అలాగ అంటున్నావు? నువ్వు ఎదగడానికి, నువ్వు జ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే ఎవరు వాళ్ళ గుణాలను బట్టి ప్రయత్నిస్తారు. మరి నేను ఎదుటి వాళ్ళు అంటున్నాను అంటే ఇంకా నేను మాయకి వశమవుతున్నాను. నేనెవరిని మధ్యలో ఆ కామెంట్ చేసేది వాళ్ళు. అందుకే సత్యం తెలిసిన మనము ప్రపంచక జీవితంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ పత్రికారి శిష్యులైన ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన ఎందుకు ఇలా ప్రవర్తిస్తారంటే మాయకి వశమై. ఆ మాయక ఎందుకు మనం విచారణ చెయ్యాలి అంటే మాయక ఆధీనంలో మనము ఉన్నప్పుడు మనం ఇలా ప్రవర్తిస్తున్నాం. మాయని జయించాలి అంటే సరి అయిన సాధన చేసి గురువు చెప్పిన విషయాలను మననం చేసుకుంటూ నేను జీవుడిగా ఉన్నానా, దేవుడిగా ఎదుగుతున్నానా అని ఎప్పటికప్పుడు విచారణ చేసుకుంటూ ముందుకి వెళ్ళాల్సిందే ప్రతి వాళ్ళు. మనల్ని మాయ వల్లే జీవుడిగా మిగిలిపోతున్నాం. మాయని జయిస్తే దైవంగా ఎదుగుతాం. ఆ మాయని జయించే ఏకైక మార్గం ధ్యానం. అదే గురువు మనకు నేర్పాడు, అదే మనం అందరికీ నేర్పాలి. ఆ మాయని జయించడానికి ధ్యానం, ఆ తర్వాత వచ్చేదే జ్ఞానం, ఆ తర్వాత వచ్చేదే మోక్షం. అందుకే తీవ్రాతి తీవ్రమైన ధ్యానం, సరి అయిన ధ్యానం మనకి ఉంది, మనకు తెలుసు. మరి అందరూ ఆ మార్గంలో ఉన్నారు. కానీ ఈ ఉన్నది మనం ఆచరిస్తూ 10 మంది చేత ఆచరింప చేయడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాము. మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.